దొరబాబు వచ్చాడు. దొరబాబు 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 ముహూర్తాలు పెట్టించేయచ్చుగా. డాక్టర్ అమ్మతో పెళ్లి విషయం చెప్పేశావా? రై చంపి పారేస్తాను. పెళ్ళేంట్రా పెళ్లి? ఆ హాస్పిటల్ కట్టించిన వాడిని నేను, అందులో డాక్టర్ అమ్మ. ఆవిడికి నాకు మధ్య 1,00,000 విషయాలుంటాయి. ప్రేమ పెళ్లి అంటూ ఇంకోసారి డాక్టర్ అమ్మ గురించి తప్పుగా మాట్లాడారో చెప్పుతో కొడతాను. ఏంట్రా బాబు, ఏమైంది? డాక్టర్ అమ్మ నువ్వు గుళ్ళో ఏం మాట్లాడుకున్నారు? బామ్మా, హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు, ఇంకొక డాక్టర్ ఉంటే బాగుంటుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఆయన చాలా మంచివారు, ఆయన ఇక్కడికి తీసుకొస్తే చాలా బాగుంటుంది అని అమ్మాయి చెప్పింది. నేను వెంటనే రప్పించమని చెప్పాను. అతను రేపు ఎల్లుండో రావచ్చు. దయచేసి నా పెళ్లి పని మాత్రం ఎవరూ చూడకండి. ఎందుకంటే ఈ ప్రేమలో పెళ్లిలో మన వంశానికి అచ్చినామనుకుంటాను. అలా నించోకూడదమ్మా, కూర్చోండి. అలాగే పోస్ట్ ఎవరికి? ప్రదీప్ గారికి. కాంపౌండర్ ప్రదీప్ కా, డాక్టర్ ప్రదీప్ కా? నీ మొహానికి అమ్మాయిల దగ్గర నుంచి నట్టు కూడానా? డాక్టర్ గారికి. నీకు కూడా అలసైపోయానారా? కర్మరా కర్మ. ఒరే ప్రదీప్, ఒరే ప్రదీప్, నీకు బుద్ధుందా? ఆఫ్టర్ ఆల్ కాంపౌండర్ డాక్టర్ ని పట్టుకుని వరే అంటావా? అంటాను. వాడు నేను పుట్టుకతో ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి ఇంటర్ చదివాం. వాడు 6 ఏళ్ళు మెడిసిన్ చేసి డాక్టర్ అయ్యాడు, నేను 6 ఏళ్ళు ఇంటర్ చదివి కాంపౌండర్ అయ్యాను. అయితే బయటికి వెళ్ళి పిలుచుకోండి, పేషెంట్స్ ముందు కాదు. పేషెంట్ కూడా అలసైపోయానా? ఒరే నువ్వనలేక వాళ్ళతో అనిపిస్తావా? అరే మన ఫ్రెండ్షిప్ అందరికి తెలియదు కదరా. అయితే బయట బోర్డు పెట్టించమంటావా? నువ్వు నేను ఒరే ఒరే అనుకుంటావని. అప్పుడు బయట వాళ్ళు కూడా మన ఇద్దరిని ఒరే ఒరే అంటారు. నోరు మూసుకుని ఆ లెటర్ ఎవరు రాశారు చూడు. ఇది నీకు అమృత రాసిందిరా. అమృత రాసిందా? మై డియర్ ప్రదీప్, నేనే అమృతని. మా దొరబాబు దయ వల్ల ఊళ్ళోనే పెద్ద హాస్పిటల్ కి డాక్టర్ గా ఎస్టాబ్లిష్ అయ్యాను. ఈ చుట్టుపక్కల చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. అంతా ఆ దేవుడి దయ. ఓ ముఖ్య విషయం, మీకు ఇబ్బంది లేకపోతే కొంతకాలం మా ఊరొచ్చి మా హాస్పిటల్లో కో డాక్టర్ గా పనిచేయాలి. వెంటనే బయలుదేరి వచ్చావంటే కొంతకాలం నాకు హెల్ప్ గా ఉంటుంది. ఇట్లు మీ అమృత. మొట్టమొదటిసారి అమృతని కాలేజీలో చేరిన 3వ రోజే చూశాను. చూసిన క్షణమే ఎన్నో జన్మల బంధం అనిపించింది. ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలనుకున్నాను. నాయను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అరే అరే ఆగరా. ఈ చేతిలో ఈ గొప్ప అమ్మాయి ఏంటి? చేతిలో బకెట్ ఏంటి? ఆడోళ్ళు అవుతున్నారా దరిద్రుడా? అలా అలా. అబ్బా అమ్మయ్యా, 24 అవర్స్ తర్వాత ఒక మంచి రిలీఫ్. ఇప్పుడు హాయిగా ఉంది. నీళ్లుంటే బాగుండేది తాగడానికి. ఎక్కడున్నాయబ్బా? ఆహా, ఒక లావుటోడు, ఒక పొట్టోడు, వాడి చేతిలో బకెట్టు, వీడి చేతిలో బిస్లరీ బాటిల్. ఆహా, ఇదిగో. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది. కొంచెం ఉప్పగా ఉన్నాయేంటి? మరి కడుక్కునే ఉప్పుగా లేకపోతే ఎలా ఉంటాయండి? అంటే ఒరిజినల్ బిస్లరీ వాటర్ కాదా? ఒరిజినల్ బిస్లరీ వాటర్ తో కడుక్కుంటాం. ఖాళీ బాటిల్లో మురికి నీళ్ళు పోసుకొని వెళ్తాం. మురికి నీళ్ళు అంటే నువ్వు దేనికో వాడే వాటరు, నేను దేనికో వాడానంటే నా గతి ఏంటి? రేపు పొద్దున నా కలరా వచ్చి పైకి పోతే నన్ను కాపాడేది ఎవరు? భగవంతుడా, ఎంత శిక్ష విధించావు తండ్రి. నిన్ను ఏంట్రా రాగానే వాళ్ళతో గొడవ? గొడవ కాదు, గందరగోళం సృష్టించారు. ఈ కాంపౌండర్ చేత కంపెనీలు తాగించారు. ఓహో, మీరు కాంపౌండరా? మరి మీరెవరండి? నేను డాక్టర్ ప్రదీప్. డాక్టర్ ప్రదీప్, మీరెందుకు వచ్చారండి ఇలాగా? అమృత హాస్పిటల్లో వర్క్ చేయడానికి వచ్చాం. హాస్పిటల్కి దారి చెప్తారా? మీకు ఇప్పుడు హాస్పిటల్ రూట్ కావాలంటే కదా, మీరు పని చేయండి. ఇప్పుడు ఈ రోడ్ అట్టుకుని ఇలా వెళ్ళిపోండి, వెళ్ళేలా రైట్కి వెళ్ళండి. అక్కడ నా అలాంటి ఒకడు ఉంటాడు. వాడి చేతిలో కూడా బిస్లరీ వాటర్ బాటిల్ ఉంటుందా? ఉంటే తీసుకొని తాగండి. ఇక చస్తే ఈ ఊళ్ళో వాటర్ బాటిల్ లో వాటర్ తాగను. ఏ చెంబో బిందో చూసుకుని వాటిలో నీళ్లుంటే అవి తాగి సంతోషపడతాను. వాళ్ళని అడ్రస్ చెప్పని. ఇది అడ్రస్? దీన్ని అడ్రస్ అంటారా? ఆ పొట్టోడు చెప్పిన ప్రకారం ఇక్కడికి వస్తే ఇదేమిటి? అసలు ఈ ఇంట్లో సమాధులు కట్టారా? సమాధుల్లో ఇల్లు కట్టారా? ఏమీ అర్థం కావడం లేదే. సుందరి, అబ్బో! అబ్బో! సుందరి,
సుందరి నా సుందరి నేను సుందరుని సుందరి. నేను సుందరుని సుందరి కాదు అబ్బో నన్ను వదిలిపెట్టరా పిచ్చితో దయ్యమా అయ్యో వదిలు అబ్బో పైన వేస్తుంది. వెళ్ళిపోతున్నావు, అయ్యో, సుందరి. వదిలు ఆగు, నేను సుందరి. సుందరుని నా సుందరి. నేను సుందరుని ఆగు, సుందరి. దెయ్యం రా, దెయ్యం. ఏంటి? అబ్బో. ఏమైంది? అబ్బో. ఏయ్, వెళ్ళిపో వెళ్ళిపో నా సుందరి ఏయ్, నా వెళ్ళిపో. సుందరి మళ్ళీ వస్తాను సుందరి. మనం వెళ్ళిపోతారా బ్రతుకుంటే ప్రార్థిస్తే నమ్ముకొని బతకొచ్చి వెళ్ళిపోతానండి వెళ్ళిపోతాను నోరు మీరా వెళ్ళిపోవడానికి మనం ఇక్కడికి వచ్చింది ఆ? వాడు పిచ్చి వాడరా ప్లీజ్ ఆపండి, ఆపండి. ప్లీజ్ అమ్మయ్య సార్ మాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి ఏం కావాలి? ఏం లేదు సార్, డాక్టర్ అమృత గారి హాస్పిటల్కి వెళ్ళాలి. ఈయన డాక్టర్ ప్రదీప్ నేను కాంపౌండర్ని హలో హలో డాక్టర్ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కండి ఆ. వెళ్దాం. మేడం మేడం దొరబాబు గారు వచ్చారు. హాయ్ అమృత, హౌ యూ? ఫైన్. ఎన్ని రోజులైంది నేను చూసి? చాలా బాగున్నావు. డాక్టర్స్ బాగుంటేనే కదా పేషెంట్స్ బాగుంటారు. నువ్వు పర్వాలేదు, జర్నీ చేసి వచ్చావు కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయినట్టున్నావు. కానీ మన జూనియర్ ప్రదీప్ ఏంటి అలా ఉన్నాడు? ఫ్యూజ్ తీసేసిన బల్బులా? ఫ్యూజ్ తీసేసిన బల్బులా కాదబ్బా, జనరేటర్ మాడిపోయిన ట్రాన్స్ఫారం లా అయిపోయింది నా బ్రతుకు. ఊళ్ళోకి అడుగు పెట్టగానే కొంతమంది శత్రువులు ఎందుకు నా కాలు తొక్కుతున్నావు? ముందు మీరు స్నానం అది చేసి రెడీ అయితే. డాక్టర్ గారు మీరేం కంగారు పడకండి. వీళ్ళని తీసుకెళ్లి మా తోట బంగ్లాలో ఉంచి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లని నేను చూసుకుంటాను. ఇదిగో డాక్టర్ గారు, మీరు మా ఊళ్ళో ఉన్నంత వరకు మా మనిషి. మీకేం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా అడగండి, క్షణాల్లో జరిగిపోతుంది. సరేనా? సరే సార్. ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు ఇటు, నువ్వు వెళ్ళట్టు కూర్చో. నేను మొగుడు పెళ్ళాలండి. అయినా సరే చెప్పినట్టు వినాల్సిందే. ఏమా నీ సపరేట్గా చెప్పాలా? దా పదండి, కూర్చోటో రాయా. ఆయ్ ఏమయ్యా తుక్కలా ఉన్నావు, పైగా నిగరింగ్ రాలే బట్టతల కూడా ఉంది. ఏం బాలేదయ్యా నీకు? చెప్తే మాత్రం ఏం చేయగలవు? నువ్వు డాక్టర్వి కాదు, కాంపౌండర్వి కాదు. పోవయ్యా పో. అసలు కడుపులో మండుతూ ఉంటే. ఆఖరికి ఈ ఊళ్ళో కూడా నా బతుకులు అయిపోయిందా? గుడ్ మార్నింగ్ ప్రదీప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ తో చాలా బిజీగా ఉన్నట్టున్నా. అవును, అందుకేగా నన్ను పిలిపించింది. కమాన్. డాక్టర్ కాబట్టి స్కూటర్ లో తీసుకెళ్లారు, కాంపౌండర్ కాబట్టి కాలు నడుకన వెళ్ళమన్నారు. చీచీ చీచీ, బ్యాడ్ విలేజ్. మధ్యలో ఈ దాహం ఒకటి. బిస్లరీ బాటిల్లో మాత్రం తాగకూడదు. ఏ చెంబులోనో బిందెలోనో తాగాలి. చెంబులు ఎక్కడ కనబడతాయబ్బా? అరే చెంబు కనబడింది. ఓ గాడ్, నువ్వెంత మంచివాడివి, నాకు చెంబులో నీళ్ళు ఇచ్చావా? థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా, హా, నీళ్లు కావాలా? దాహం వేస్తుందా? కాదు, నేను కడుకున్న నీళ్లు తాగేశావు. ఆహా, నువ్వు కడుక్కునే నీళ్ళ అంటే నువ్వు ఎందుకో వాడే నీళ్లు నేను తాగానా? అయ్యో భగవంతుడా, ఇప్పుడే కదా నువ్వు మంచివాడు అన్నాను, అంతలోనే ఇంత మోసమా? చీ 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 చీ. అయ్యా, కడుక్కునే నీళ్లు తాగానే. రాకురా, నువ్వు రాకురా. అబ్బో, అదే వచ్చేస్తున్నాడు. ఒరే, నీళ్లు తాగేశాను. ఒక పని చెయ్యి, దీంతో తుడుచుకో, ఫారిన్ స్టైల్. ఒరే ప్రదీప్, ఏంట్రా? ఎవరో శత్రువులు నా పరువుని బజారు పాలు చేస్తున్నారా? ఛే, నోర్మి. అవునే బామ్మ, దొరబాబు కొత్త డాక్టర్ తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో ఉంచాడు. ఆ డాక్టర్ కి అమృతములకు మధ్య మంచి చనువు ఉన్నట్టుంది. డాక్టర్ తో పాటు ఇంకొకడు వచ్చాడు. పాకీ తోటలో సెంబులు ఎత్తుకెళ్లేవాడికి మళ్ళీ తత్తర పెత్తర టైపు. వెంటనే వాళ్ళిద్దరిని దరువెట్టి తరివేయకపోతే డాక్టర్ అమ్మ దొరబాబు లవ్ స్టోరీ నడపలేం. అయితే ఈ రాత్రికే ముసుగులేసుకెళ్లి ఆ నిరగొట్టయితే ఓ పని అయిపోతాయి. ఒరే ఒరే, వివరాలు తెలియకుండా అలాంటి వెదవ పనులే చేయకండి. ముందు అసలు ఆ డాక్టర్ గాడి మనసులో ఏముందో మీరు కనిపెట్టండి. డాక్టర్ మా వాడి గురించి ఏమనుకుంటుందో నేను కనిపెడతాను. అన్నట్టు మన డాక్టర్ బాబు ఎప్పుడు తాగినట్టు మత్తగా ఉంటాడు. ఏంటి జ్వరమా అండి? జ్వరమా? అదేం లేదే. మరేంటి నాకు ఉన్నట్టుగా ఉందే? అది మీ ఫీలింగ్. ఉత్తినే మీరు అలా అనుకుంటున్నారు. అంతేలే, ఒకప్పుడు ఉన్నది లేదని లేనిదేదో ఉందని అనుకోవడం ఈ మనుషులకు మామూలే. అది సరే గాని, కొత్తగా వచ్చారే డాక్టర్, అతను నువ్వు ఒకే కాలేజీలో చదువుకున్నారా? అవునండి. అయితే నీకు మంచి మిత్రుడన్నమాట. అవును. ఏముంది, వాళ్ళిద్దరు మొదట ఒకరినొకరు లైక్ చేసుకున్నారు, ఆ తర్వాత లవ్ చేసుకున్నారు. రేపు పెళ్లి చేసుకోబోతున్నా. ఎప్పుడు? అప్పుడే పెళ్ళని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే ఎలాగండి? కొంతకాలమైనా మీ అబ్బాయి గారు పెట్టిన హాస్పిటల్ కి న్యాయం చేయాలని పెళ్లి వాయిదా వేశాను. మీ ఇద్దరి మధ్య చాలా చనువు ఉందే. చనువు అంటే మామూలు చనువు కాదు. బ్రాండీకి సోడాకి ఉన్న బంధం, బూందీకి పెరుక్కి ఉన్న సంబంధం, గాంధీకి కర్రకి ఉన్న అనుబంధం. చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా? నేను హాస్పిటల్కి వచ్చానని తెలిస్తే దొరబాబు తట్టుకోలేడు. చూడమ్మా, తొందరపడకుండా ఆలోచించి
మంచి మనసున్న మనిషిని పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కనుతల్లి. నేను వస్తాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగేనండి. వెళ్ళు. వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కంటారు బానే ఉంది, మరి నీ పొజిషన్ ఏంటి? నా పొజిషన్ ఏముంది బాబు? పోచంపాడు ప్రాజెక్టే. వాడి బిడ్డని నా బిడ్డలు అనుకుని బ్రతికేయడమే. ఎలా కుదురుద్ది? కుదిరించుకోవాలి బాబు. మనకు లేనిది పక్కవాడికి ఉందనుకో, అది మనదే అనుకుని ఫీల్ అవుతూ బ్రతికేయాలి. అలాగా? మరి వీడికి అమ్మలేదు. వీడమ్మని వాడమ్మనుకుంటాడు. నాకు చెల్లె కూడా లేదు సార్. వాడి చెల్లిని నీ చెల్లి నాకు అనుకో, పెళ్ళం లేదు. వీడి పిల్లాని నీ పెళ్ళాం అనుకో, ఏంటి మళ్ళీ చెప్పు. నీ పిల్లాని వీడి పెళ్ళాం అనుకుంటాడు. నా పెళ్ళాన్ని వాడి పెళ్ళాం, నా పెళ్ళాన్ని వాడి పెళ్ళాం. మీరు తెలుసుకున్న విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు జత చేసి చూస్తే నాకు అర్థమైంది ఏమిటో తెలుసా? ఏముంది, ఆ డాక్టర్ అమ్మకి ఆ డాక్టర్ గారు సైట్ కొట్టేస్తున్నాడు. ఇంకో పక్క నుంచి ఆ కాంపౌండర్ అని పేరు ఎట్టుకొచ్చేట బోకర్నాయాల వాళ్ళిద్దరికి జాయింట్లు వేసేస్తున్నాడు. మనం ఇలాగే వదిలేస్తే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఎగరేసుకుపో నన్ను దోసుకుపో పాట పాడుకోవడానికి వెళ్ళిపోతారు. అయితే ఈ రాత్రికే వాళ్ళు ఊరు వెళ్ళిపోయేలా చేద్దాం. ఒరేయ్, ఏది చేసినా మన పేర్లు బయటకు రాకూడదు. ఏం చేసినా కర్ర ఎరక్కుండా పాము సావకుండా చూసుకోవాలి. మరి ఎంతకాలం చెప్తారా ఈ సామెతలు? పాము చావకూడదు, కర్ర ఎరక్కుండా ఉండాలంటే మనం వేయించుకోవాలి కాటు. వేయించుకోరా, దరిద్రం వదిలిపోద్ది. నీ మెట్టయి తినలేక సత్తన్నాం. మన వాళ్ళందరికీ కబురెట్టండి, ఏం చేద్దాం ఆలోచిద్దాం. అతను నా స్నేహితుడు కావడం సహించలేక ఇష్టం వచ్చినట్టు హింసించి తరిమేశారు. అసలు మీరు నన్ను ఉన్నతంగా ఆలోచించి చదివించలేదు, చీప్ థాట్ పెట్టుకుని చదివించారు. మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వెనుక మీ స్వార్థం ఉంది. ఒక పేద పిల్లని చదివిస్తున్నానని 10 మందిలో మంచితనాన్ని పెంచుకునే వంకతో నన్ను ఉంచుకోవాలనుకున్నారు.